హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ధన్యవాదాలు. నా యొక్క ప్రకటన ధన్యవాదాలు. చెప్పినది ఏమనగా, ఇట్లు మీ మొహమ్మద్ షాదుల్లా. వీడియో వేయడం కారణం అంటే ఏమన్నట్లా, వీడియో చేసేది ఎందుకోసం అంటే ఆడపిల్లల రక్షణ కోసం చేస్తున్నాను. ఇది ఆడపిల్లల రక్షణ అంటారు. ఇది ఆడపిల్లల రక్షణ కోసం చేస్తున్నాను. రక్షణ అంటే ఫ్రెండ్స్, చిన్న పెద్ద ఏం తేడా లేకుండా దౌర్భాగ్యం బాగా జరుగుతున్నది. దౌర్భాగ్యం అంటే ఒక్క కుక్క కరిచిందంటే 100 కుక్కలను చంపుతుర్రు ఫ్రెండ్స్. మీరు చంపేపిస్తుర్రు. ఆడొక్కడు తప్పు చేస్తే అన్ని పోలీసులకు అప్పగించి జైల్లో పెట్టి అన్నం పెట్టి 4 రోజులు కాగానే మళ్ళా పబ్లిక్లకు వచ్చి కాలర్ ఎగరేసుకొని ఎగిరుడు అది నడది ఫ్రెండ్స్. అక్కడదక్కడనే అది ఏ తప్పు అయితే చేస్తాడో ఆడు రేపులు గ్యాంగ్ చేస్తున్నాడు. చిన్న పెద్ద లేకుండా స్త్రీ పిల్లలు బయటకు వెళ్ళడానికి అది ఆడిని అక్కడదక్కడనే మరణ శిక్ష విధించవలసింది కోరుతున్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఇట్లు మీ మొహమ్మద్ షాదుల్లా. నేను ఏమన్నా తప్పుగా జరగలేదు. అందరికీ అక్క చెల్లెళ్ళు బిడ్డలు అందరికీ ఉన్నారు. ఇందులోపల ఎందరికీ ఏమైనా కానీ రక్షణ కల్పించాలి. ఒక్క కుక్క ఒక పాపకో పెద్దోడికో కరిచిందంటే 100 కుక్కలను చంపేపిస్తారు. గీడెంతప్పుడు ఒక్కడు చంపి అక్కడదక్కడనే చంపేసేయాల. అది తప్పు. ఏమైనా తప్పు చేసినా కానీ చంపేయాలి. అసుంటోన్ని ఉంచకూడదు. చిన్న పెద్ద పాప కాలేజీకి పోయి తిరిగి వచ్చేదాకా గ్యారంటీ లేకుండా చేస్తున్నారు. పాప గ్యారంటీ లేకుండా చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఇందులోపల తప్పులు విప్పులు ఏమున్నా క్షమించండి. స్ట్రెస్ వంచి నమస్కరిస్తున్నాను. కానీ అందరూ కఠినగార శిక్ష విధించేదాకా వాడిని ఇడ్సబెట్టేది లేదు. ఇగో నేను మళ్ళా ఇది కూడా మాట విధించవలసిందిగా కోరుతున్నాను. నేను చెప్పింది ఏమనగా, పోయి వచ్చేదాకా వాళ్ళు తిరిగి వచ్చేదాకా గ్యారెంటీ లేదు. వెనుక పోయి ఇట్లా చేసుడు, పాపాలను ఏడిపించుడు, రేపు చేసుడు. ఇక్కడ మొన్న ఒక 10 రోజుల కింద యూట్యూబ్లో చేసిన ఒక దుడ్డేను ఒక ఆంధ్రాలో విజయవాడలో జరిగింది. 2 ఏళ్ళ పెయ్యను రేపు చేసింది కాబట్టి ఆన్ని కూడా అక్కడిదక్కడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. నమస్తే అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇందులో తప్పులుంటే క్షమించవచ్చు. ఇది కానీ ఆడపిల్లల భద్రత కోసం వీడియో చేయబడింది. అందరూ అర్థం చేసుకోరు. ఇట్లు మీ యొక్క మొహమ్మద్ షాదుల్లా.